వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఈరోజు 9 గంటల సమయం నుంచి మనకి ఏదైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి మార్చి నెల పెన్షన్ డబ్బులు, ఇటు ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కోసం చూసేటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో అర్హతలు సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి ఉన్నటువంటి వివిధ రకమైన 12 నుంచి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వారి ఖాతాలలో వచ్చేసి ఇప్పటి వరకు 2,000 రూపాయలు తీసుకునే వారందరికీ 4,016 రూపాయలు, 4,016 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి 6,016 రూపాయల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచి విడుదల చేయాలి అన్న దానిపై ఒక అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులను అవి కొత్త పెన్షన్ డబ్బుల, పాత పెన్షన్ డబ్బుల అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మహిళలు 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకొని ఆ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్నది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అదే రీతిలో పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే ఉంచుకోండి. ఇక వివరంలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు ఎన్నో రోజుల నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళా నిరాశనైతే వ్యక్తపరచడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి ఈ నెలలో జమ చేయాల్సినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు మళ్ళీ పాత పెన్షన్ డబ్బులని పంపిణీ చేస్తున్నట్లు ఉన్నత అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. పాత పెన్షన్ డబ్బులని విడుదల చేయాలని ఇక మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు కూడా చెప్పినట్లు విధంగానే మనకి ఇంకో 2 నుంచి 4 నెలల సమయం అనేది పట్టొచ్చని ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం వివరణ ఇవ్వడం అయితే జరిగింది. మనకి దాదాపు ఈ జూన్ నెల చివరి వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ పైన అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే మనకి ఇక్కడ చాలా వరకు అయితే కనిపిస్తున్నాయి. సో తప్పకుండా చూడాలి ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయో. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద విడుదల చేస్తామని చెప్పినటువంటి 2,500 రూపాయల నిధులు కూడా మహిళలకు కూడా నిరాశను అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది. ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ద్వారా ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను ఇంకా లేట్ చేసే అవకాశాలు ఉన్నాయైతే ప్రభుత్వం దగ్గరనైతే తెలపడం అయితే జరిగింది నిధులు లేకపోవడం ద్వారా. మనకి ఇవన్నీ ఇలా ఉండగా మనకి ఈ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు తిరిగి పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలనే జమ చేస్తూ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. తిరిగి పెన్షన్ డబ్బులను మొదటిగా నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ, హన్మకొండ, సూర్యాపేట వంటి జిల్లాలలో ముందుగా జమ చేసిన తర్వాత పోస్టాఫీసుల ద్వారా, బ్యాంకుల ద్వారా మనకి జూన్ నెల మొదటి వారం లోపు పూర్తి స్థాయిలో ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ గైస్, జై హింద్.